వెంటనే ఇచ్చేసి ఉజ్జాలకు కావాలా, లేదా ఇశ్రాయేల్ ప్రజల్లాగా నిదానంగా ఇచ్చి క్రమక్రమం ఇచ్చి శత్రులు దాడి చేయకుండా కాపాడాలి? ఏది కావాలండి? రెండోది. మన జీవితంలో దేవుడికి ఏది మేలో మనకు తెలుసు. ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే మన జీవితంలో ఆయన కోరేది వాగ్దాన ఫలం మీద మన మనసు కాదు, వాగ్దానం ఇచ్చిన దేవుని మీద మన ప్రేమ. ఏది ఇంపార్టెంట్ అండి? వాగ్దాన ఫలమా, లేకపోతే వాగ్దానం ఇచ్చిన దేవుని మీద విశ్వాసమా? ఆయన మీద బంధం కాదా దేవుడు కోరుకుంది? పరమగీతంలో 8:5 షులమితి ఎంత అద్భుతమైన సీన్, అంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే? ఎక్కడి నుంచి వస్తుందండి అరణ్య మార్గం? అరణ్యం ఎందుకు తీసుకెళ్తున్నాడంటే ప్రియుని మీద ఏం చేయాలంట? ఆనుకోవాలి. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఎర్ర సముద్రం ఎందుకు తీసుకొచ్చాడంటే ఊరక్క నిలుచుండి చూడుడి యెహోవాను నేనే, ఎడారి దారిలో నా కన్నీటిలో నా పక్షము నిలిచి నా ముందరే నడిచే, నీ శక్తినే చాట నన్నుంచనే ఈ చోట నిన్నెరుగుటే నా బలం. దేవుని ఎవరో తెలుసుకోవాలని